నమస్తే, వెల్కమ్ టు మన తెలుగు టీవీ స్పెషల్ ఫోకస్. అతని కుటుంబం మొత్తానికి నేర చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తి ఈ మధ్య బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చాడు. కేవలం 45 రోజుల్లో ఎలాంటి అక్రమాలు అవినీతికి పాల్పడకుండా ఏకంగా 30 కోట్లు సంపాదించాడు. మరి అది ఎలా సాధ్యమైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అతను ఒక రౌడీ షూటర్. అతని పేరు పింటూ మహారా. అతనిపై హత్యలు, బలవంతపు వసూళ్లు సహా మొత్తం 12 కేసులున్నాయి. అతని తండ్రి కూడా నేరస్తుడే. ఆయన నేరాలు చేస్తూ చివరికి జైల్లోనే ప్రాణాలు కోల్పోయాడు. పింటూ సోదరుడు కూడా రౌడీ షీటరే. అంటే అతని కుటుంబం మొత్తానికి నేర చరిత్ర ఉంది. అలాంటి వ్యక్తి ఈ మధ్య బెయిల్పై జైలు నుంచి బయటకొచ్చాడు. కేవలం 45 రోజుల్లో ఎలాంటి అక్రమాలు అవినీతికి పాల్పడకుండా ఏకంగా 30 కోట్లు సంపాదించాడు. మహాకుంభమేళా చాలామంది రాతల్ని మార్చేసింది. ఆన్లైన్లో వైరల్ అయిన మోనాలిసా భోంస్లే మాత్రమే కాదు, ఇలా బయటకు తెలియని చాలామంది సూపర్ స్టార్లయ్యారు. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. అలాంటి వారిలో ఒకరు బోటు యజమాని. ఆయన 45 రోజుల్లో ఏకంగా 30 కోట్ల రూపాయలు సంపాదించారు. కుంభమేళాకు వెళ్లిన కోట్ల మంది భక్తుల్లో చాలామంది నది లోపలికి వెళ్లి పవిత్ర స్నానం చేశారు. త్రివేణి సంగమం దగ్గర పుణ్యస్నానం చేయడానికి బోట్లలో వెళ్లారు. అలా బోట్లలో వెళ్లాలంటే ఆయా రోజులను బట్టి ఒక్కో వ్యక్తికి 2000 నుంచి 5000 రూపాయల వరకు ఛార్జ్ చేశారు. నది మధ్యలో గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోటకు వెళ్లడానికి కోట్ల మంది భక్తులు పోటీ పడ్డారు. అలా బోటు యజమానులు దండిగా డబ్బులు సంపాదించారు. పడవలు నడిపే ఓ వ్యక్తి 45 రోజుల్లో 30 కోట్ల రూపాయలు సంపాదించినట్టు చెప్పుకొచ్చారు సీఎం యోగి. क्षेत्र का भेद है, न मत और मजहब का भेद है, किसी भी प्रकार का भेदभाव नहीं किसी के प्रति, न अमीर गरीब का भेद है। सारे लोग एक घाट पर स्नान कर रहे हैं। इससे बड़ी एकात्मता का संदेश और क्या हो सकता है? इससे बड़ी एकता का संदेश और क्या हो सकता है? और यही सच्चा सनातन धर्म भी है। और इसीलिए जब इस संबंध में मैं यहां पर अपनी बात को कह रहा हूं, महोदय, मुझे सोशल मीडिया हैंडल पर एक बात बहुत अच्छी लगी। एक सज्जन ने इस बात को कहा और उसने जो लोग महाकुंभ का विरोध कर रहे थे उनके बारे में उसने बहुत सटीक टिप्पणी की। उन्होंने कहा कि पिछले 1.5 महीने में आप वामपंथियों, समाजवादियों की बाल खगाल लीजिए, महाकुंभ को लेकर के विश्व भ्रमण के अलावा कुछ नहीं दिखेगा। गंदगी, अव्यवस्था, पर्यटकों की परेशानी के अलावा इनकी बजबजाती वाल पर दूसरी कुछ भी नहीं मिलेगा। लेकिन इन सब से इतर ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళా సందర్భంగా జరిగిన భారీ ఆర్థిక కార్యకలాపాలను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వివరించారు. వివిధ రంగాలలో 3 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. పడవ నడిపే కుటుంబం ఎంత సంపాదించిందో యోగి ఆదిత్యనాథ్ వివరించారు. 130 పడవలను నిర్వహిస్తున్న ఒక కుటుంబం 45 రోజుల్లో 30 కోట్ల లాభం ఆర్జించిందని, ప్రతి పడవ రోజుకు 50,000కు పైగా సంపాదించిందని తెలిపారు. 45 రోజుల్లో వారు 30 కోట్ల లాభం పొందారు. అంటే ప్రతి పడవ 23 లక్షలు సంపాదించిందని సీఎం తెలిపారు. इस बार माननीय प्रधानमंत्री जी, माननीय मुख्यमंत्री जी योगी आदित्यनाथ जी, उनका और बहुत बड़ा योगदान रहा और इन्होंने भव्य कुंभ बनाया, डिजिटल कुंभ बनाया। इसी कारण श्रद्धालु बहुत अधिक से अधिक आए, बहुत ज़्यादा। इसी कारण हम नाविकों का भी इसी वजह से कमाई हुआ है। का भी बड़ा परिवार हुआ है, क्योंकि अरेल में अधिकतर जितना ये साउथ वाला पूरा था, बॉम्बे, ये गुजरात, ये यही अरेल पार ही नहाया गया, क्योंकि उस पार जाने का साधन नहीं था। तो अरेल पार भी बहुत अच्छा इनकम हुआ है, सभी लोगों का हुआ है, हम लोग का भी हुआ है, हमारे परिवार का भी हुआ है, सभी नाविकों का हुआ, सबने पैसा कमाया है। अगर रोजाना हमारे पास तो अधिक नाव था, 60-70 नाव हमारे पास था। हमारे परिवार वाले सबके पास 10-10, 20-20 नाव थे, 15 नाव, 10 नाव, 5 नाव, 100 के करीब हमारा परिवार है, बहुत बड़ा परिवार है। तो और जैसे कि नाव वाले हैं, बारी नाव बुला लेते हैं, बारी नाव वालों को जो है बुलाने के बाद अपने पास रख लेते हैं और उनसे तय कर लेते हैं कि भाई इतना पैसा देंगे, इतना नहीं देंगे, मतलब इतना पैसा आपको हम देंगे। पहले से ही वो तय कर लेते हैं कि भाई हम पर डे आपको इतना देंगे। इसी हिसाब से जब चलता रहता है। इस बार के आयोजन से कितना खुश हैं आप? बहुत खुश हैं। योगी जी का धन्यवाद, मोदी जी का धन्यवाद,
बहुत खुश हैं। बहुत हम लोगों ने जितना सोचा नहीं था उससे ज़्यादा कमाया है। हमारा नाम है पिंटू महाराज। అయితే పింటూ విజయం వెనుక చాలా రిస్క్ ఉందట. కుంభమేళాకు ముందు అతని దగ్గర కేవలం 60 పడవలు మాత్రమే ఉండేవట. కానీ కుంభమేళా కోసం అతను మరో 70 పడవలు సిద్ధం చేసుకున్నాడు. దీంతో అతని మొత్తం పడవల సంఖ్య 130కి చేరింది. అందుకు పెద్ద ఎత్తున ఖర్చయింది. భారీగా అప్పులు తీసుకొచ్చి మరీ ఆ పడవలు కొన్నాడు. ఇంట్లో బంగారం మొత్తం తాకట్టు పెట్టాడు. 2019లో జరిగిన అర్ధ కుంభమేళాలో అతని దగ్గరున్న పడవలు సరిపోలేదట. దీంతో మహాకుంభమేళాకు రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని ముందుగానే అంచనా వేసి ఖర్చుకు మించిన ఆదాయం తప్పకుండా వస్తుందనే ధైర్యంతో పడవలను భారీగా పెంచుకున్నాడు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం సంగతి పక్కన పెడితే ఆహారం, నిత్యావసరాలు, పడవ ప్రయాణాలు, స్థానిక కొనుగోళ్లు, నమోదు కాని చిన్న వ్యాపారాలను చేసుకుంటున్న వారు మాత్రం పెద్ద ఎత్తున లాభపడ్డారని అర్థం చేసుకోవచ్చు. కొన్ని పడవల ద్వారానే కోటీశ్వరుడయ్యారంటే మిగిలిన వ్యాపారులు కూడా అదే స్థాయిలో సంపాదించుంటారని, ఎన్నో వేల మంది జీవితాలను మహాకుంభ మార్చేసుంటుందని అంటున్నారు. ఒక్క ప్రభుత్వానికే కాదు, ఓ బోటు యజమాని 45 రోజుల్లో 30 కోట్ల రూపాయలు సంపాదించడం కూడా ఇప్పుడు సంచలనంగా మారింది. వేలాది బోట్లు త్రివేణి సంగమానికి వెళ్లి వచ్చాయి. అన్ని బోట్ల యజమానుల ఆదాయం వేల కోట్ల రూపాయలుగానే ఉంది. ఒక్కో బోటు 24 గంటలు పనిచేసింది. రోజు 10ల సంఖ్యలో ట్రిప్పులు వేసింది. ఈ లెక్కన ప్రతి బోటు యజమాని కోట్ల రూపాయలు సంపాదించారనడంలో సందేహం లేదు కదా. ఇది ఇవాంటి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.